దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఒకరోజు ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి కల్వరి టెంపుల్లో సేవలో పాల్పంచుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పి అడగడం జరిగింది. ఆ సహోదరి తన భర్త తన కుటుంబం మన కల్వరి టెంపుల్కి ప్రారంభం నుంచి వస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఆ సహోదరితో మాట్లాడుతూ, అమ్మా, ఎప్పుడు ఉద్యోగం చేయనటువంటి నువ్వు ఇప్పుడు సడన్గా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు భర్త ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఒక ఇల్లు ఉంది, మీకు ఒక కారు ఉంది, అన్నీ ఉన్నటువంటి కుటుంబంలో సడన్గా వచ్చి సేవ అంటున్నావేమిటి? అప్పుడు ఆ సహోదరి కంట తడి పెట్టి అయ్యా, నా భర్త లేడు. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఆ విషయం మాకు తెలియదు. ఎప్పుడు చచ్చిపోయాడు? చచ్చిపోయి సంవత్సరం అయిపోయింది. ఈరోజు మా పరిస్థితి ఏమీ బాగాలేదు. మీకు ఇల్లు ఉంది కదా, ఒక కారు ఉంది కదా, మీ భర్త మిమ్మల్ని బాగానే చూసుకునేవాడు కదా అని అందరూ అనుకుంటారయ్యా. తర్వాత తెలిసింది, నా భర్త భయంకరమైన అప్పులు చేసేసాడు. అప్పులు డబ్బిచ్చిన వాళ్ళు వచ్చి మా ఇల్లు తీసేసుకున్నారు, కారు పట్టుకెళ్ళిపోయారు. ఉండటానికి ఈరోజు గూడు లేదు, తినడానికి ఈరోజు కూడు లేదు, బిడ్డలకు గూడు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సమస్య. ఒకవైపు భర్త చచ్చిపోయాడు అని బాధపడ్డాం, మరోవైపు చచ్చిపోతూ తీర్చలేని అప్పులు మిగిల్చాడు. ఉన్నటువంటి ఇల్లు వాకిలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన తరువాత దుఃఖంతో పాటు ఆర్థిక కష్టాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 2, మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు, పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, సెటిల్ కావటం లేదు. ప్రభువా, మా అమ్మాయికి ఒక చక్కని సంబంధం కుదురులాగున సహాయం చేయి అని చాలా కాలంగా ప్రార్థన చేయగా పెళ్లి కుదిరింది. ఆ తల్లి ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. మా అమ్మాయికి చక్కని సంబంధం, మంచి అబ్బాయి, మంచి కుటుంబం, ఘనంగా పెళ్లి చేశారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచినాయి, 3 సంవత్సరాలు గడిచినాయి, 4 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు సమస్య ఏమిటంటే, పెళ్ళైతే అయ్యింది కానీ పిల్లలు లేరు. మా అమ్మాయి గుడ్రాలుగా మిగిలిపోవడం మాకు ఇష్టం లేదు, ప్రార్థన చేయండి. మొదటి సమస్య ఏమిటి? వివాహం జరగడం లేదు. ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహించి వివాహం జరిగించాడు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అదేమిటి? పిల్లలు లేరు. ఆ మధ్య ఒక సహోదరి వచ్చింది, అయ్యా, చాలా కాలంగా మాకు పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు ఒక చక్కని బిడ్డ జన్మించాడు. ఎంత సంతోషించామో.
కానీ ఆ తర్వాత డాక్టర్స్ అన్నారు, ఆ బిడ్డ గుండెలో రంధ్రం ఉంది, అది ప్రమాదకరము. బిడ్డ అయితే జన్మించాడు. చాలా సంవత్సరాల తరువాత మేము కార్చిన కన్నీటికి, చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా పిల్లాడు జన్మించాడు. కానీ ఇప్పుడు తన గుండెలో రంధ్రం ఉందట, అది ప్రమాదమట.